351 క్వశ్చన్ చూడండి. అమాంగ్ 2s 3s 4s ఆర్బిటాల్స్ విచ్ వన్ హ్యాస్ హైయెస్ట్ ఎనర్జీ. హైయెస్ట్ ఎనర్జీని కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దాని యొక్క n ప్లస్ ఎల్ వాల్యూ తీసుకోవాలి. దీనికి n వాల్యూ 2, s ఆర్బిటాల్ l వాల్యూ 0. దీని n వాల్యూ 3, s ఆర్బిటాల్ l వాల్యూ 0. దీని n వాల్యూ 4, s ఆర్బిటాల్ l వాల్యూ 0. అంటే ఇది ఎంత వచ్చింది? 2 వచ్చింది, ఇది 3 వచ్చింది, ఇది 4 వచ్చింది. n ప్లస్ ఎల్ వాల్యూ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికి అధిక శక్తి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 352 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ ఎనర్జీ. దేనికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది? పిఎక్సా, పివైఆ, పిజెడా. పి ఆర్బిటాల్ని కనుక తీసుకున్నట్టయితే అందులో 3 పి ఆర్బిటాల్స్ ఉంటాయి. పిఎక్స్ ఆర్బిటాల్, పివై ఆర్బిటాల్, పిజెడ్ ఆర్బిటాల్. ఇవి 3 కూడా డీజెనరేట్ ఆర్బిటాల్స్. కాబట్టి అన్నిటికి కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఆల్ ఆర్ ఈక్వల్ ఎనర్జీ. అన్నిటికి కూడా సమానమైన ఎనర్జీ అనేది ఉండడం జరుగుతుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సమానమైన ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 353 క్వశ్చన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్. నైట్రోజన్ ఏంటి? n వాల్యూ ఎంత? 7 ఉందంటే మనం ఏ విధంగా నింపాలి ఎలక్ట్రాన్స్ని? 1s2 2s2 2p3. 2 + 2 4 + 3 7. 1s2 2s2 2p3. This one is the correct one. Next one. After filling of 4s the electron is enter into which orbital? మనకి ఏంది? 1s 2s 3s 1s 2s 2p 1s 2s 2p 3s 4p 4s 3d. ఇది ఎనర్జీది. కాబట్టి 4s నిండాక ఎలా పోవాలి? 3dలోకి పోవాలి. మరి ఎనర్జీది ఎట్లా తెలుస్తుంది ఆర్డరు? ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తెలవడం కోసం ఒక బ్లైండ్ ప్రిన్సిపల్ మీకు చెప్తాను చూడండి. ఆర్బిటాల్స్ 2 టైమ్స్ ఏం చేయండి? రైట్ సైడ్ నుంచి రాయండి. s p d f 2 టైమ్స్ s p d f రాసినాక మళ్ళీ ఒకటి తీసేయండి. ఒకటి తీసేసి s p d మళ్ళీ ఒకటి తీసేసి s p మళ్ళీ ఒకటి తీసేసి s అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయండి? ఎస్లకు నంబరింగ్ ఇచ్చి వాటి రౌండప్ చేయండి. ఎస్లకి నంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. తర్వాత ఇప్పుడు ఏం చేయండి అని అంటే వాటి యొక్క నంబర్లన్నీ డిక్రీజ్ చేసుకుంటారండి. అంతే. ఇక్కడ 8 ఉంది కదా, 7 6 5. 7 ఉంది కదా, 6 5 4. 6 వచ్చింది కదా, 5 4. 5 వచ్చింది కదా, 4 3. 4 వచ్చింది కదా, 3 వచ్చింది కదా, 2. దిస్ ఈజ్ ద ఎనర్జీ ఆర్డర్. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p. అంటే 1s నిండాక 2sలకు పోవాలి, ఇది నిండినాక ఇళ్ళకి రావాలి, ఇది నిండినాక ఇళ్ళకి రావాలి, ఇది నిండినాక ఇళ్ళకి రావాలి, ఇది నిండినాక ఇళ్ళకి రావాలి. ఇప్పుడు 4s తర్వాత అడిగినాడు. 4s తర్వాత ఏముంది? 3d ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 355 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ అటామిక్ పార్టికల్. సబ్ అటామిక్ పార్టికల్ అంటే ఆటంకి సంబంధించనిది. సబ్ అటామిక్ పార్టికల్ అంటే ఆటంలో ఉండేది. నాట్ అన్నాడు కాబట్టి ఆటంకి సంబంధించనిది. ఆటంకి సంబంధించినది ఏది? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. ఇవి ఆటంలోనే ఉంటాయి. న్యూట్రాన్ ఏమో పరమాణు యొక్క కేంద్రకంలో ఉంటుంది. న్యూట్రాన్ ఏమో ఎక్కడ ఉంటుంది? పరమాణు యొక్క కేంద్రకంలో ఉంటుంది. ప్రోటాన్ పరమాణు యొక్క కేంద్రకంలో ఉంటుంది. వీటిని న్యూక్లియాన్లు అంటారు. ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కేంద్రకంలో లేనిది ఏంటిది? అని మనకు ఆటంలో లేనిది ఏంటిది? ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అనేది పరమాణుకు సంబంధించదు. ఇది ఏంటిది? బై పాజిటివ్ హీలియం ఆటం. బై పాజిటివ్ హీలియం ఆటంని ఆల్ఫా పార్టికల్ అంటారు.